నా పేరు కోరనాల హరివెంకట సతీష్ అండి. నేను ఈసారి ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అభ్యర్థిగా నిల్చుంటున్నానండి. నా కింద ఉన్న 7 నియోజకవర్గాల నుంచి గుంటూరు 1, గుంటూరు 2, పొన్నూరు, తెనాలి, తాడికొండ, పెద్దకొరపాడు నుంచి మా అభ్యర్థులను నించుని మీ అందరికీ సహాయ సహకారం అందించడానికి ముందుకు వచ్చినామండి. ఒకటి చూడటానికి చిన్నది, బుల్లెట్ కూడా చిన్నదే. మా అభ్యర్థులకి చూడడానికి చిన్న కనబడతారు, కానీ బాంబులు అంటే గొడవలు కాదండి, మార్పు కోసం బాంబులు. మా మేనిఫెస్టో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఫస్ట్ మా మేనిఫెస్టో చూసుకోండి సార్. దిస్ ఇస్ మై మేనిఫెస్టో. మా జేడి లక్ష్మణ గారి యొక్క నేతృత్వంలో మేము చేసే కార్యక్రమాన్ని కూడా ఇలా ఉంటాయండి. ఏమిటంటే మాది ఫస్ట్, అప్పు, అవినీతి, డ్రగ్స్, రాజకీయం, పర్యావరణ విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ ప్రతి నియోజకవర్గం ఒక అభివృద్ధి కేంద్రం కావాలి. అట్లాగే ఫస్ట్ మాకున్న 5 ఉన్నాయండి. దాంట్లో అంటే ప్రత్యేక హోదా. ఇవాళ ఉన్న పార్టీల్లో ఎవరికి అడిగే హోదా లేదండి. సోకాల్డ్ XYZ వాళ్ళందరికీ కూడా భయం. పైన ఒక పెద్ద సింహం ఉందంటారు, సింహం కాదండి, గ్రేట్ పెద్ద మనిషి. ఆయన పేర్లు మనం ఎవరిని కూడా తప్పుగా సంబోధించొద్దు, మనం అనుకోకూడదండి. వారికి మనకు చేసిన ఆంధ్రాకి వచ్చారండి, రాజధాని ఓపెన్ అయినప్పుడు ఒక చెంబుతో నీళ్ళు తెచ్చిచ్చారండి. ఆ చెంబు నీళ్ళు మనం ఇక్కడ కడుక్కోవాలండి. ఇప్పుడు అది మన దుస్థితి. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఎంతో గొప్పగా ఉండేదండి. ఇవాళ మన అదృష్టం అనుకోండి, మన ఫలితం అనుకోండి, మన కర్మ అనుకోండి, ఇవన్నిటికీ చేయాలంటే ఒక మార్పు రావాలి, ఒక మనిషి రావాలి. ఆ మనిషే మా జేడి లక్ష్మణ గారు మేము భావిస్తున్నామండి. ఆ మనిషి ద్వారా కొంత మార్పు వస్తే మేము అనుకుంటున్నామండి. అని కాదండి, అనుకోవడం కాదండి, చేసి చూపిస్తామండి. కానీ మా పార్టీ వచ్చి 2023లో స్థాపించబడిందండి. ఇప్పుడు దగ్గర సంవత్సరం అయిందండి. ఈ సంవత్సరం నేను అనుకోవద్దు, మీకు తుపాకీ కాదు, తుపాకీ గుండు కావాలంటే అది మేము బుల్లెట్ తగిలితే ఒకరికి అర్థమవుతుంది. అలాగే మా దగ్గర ఉన్న అభ్యర్థులు బుల్లెట్ లాంటి వాళ్ళు అని మేము సంబోధించినా కూడా తక్కువే. ఆ విధంగా మేము మీకు ముందుకు వెళ్ళి మాకు 5 ప్రతిపాదన చేస్తున్నామండి. మా ఎజెండా ఆఫ్ జై భారత్ పార్టీకి ఉన్న ఎజెండా 1 ప్రత్యేక హోదా. నెంబర్ 2 పట్టణానికి 50 ఎకరాలు డంపింగ్ యార్డ్, వ్యర్థాల నుంచి సంపద సృష్టి, మురుగునీటి శుద్ధి ప్లాంట్ ప్రతి ఒక్క ఇది. అలాగే విభజన హామీల సాధనే మా ధ్యేయం. 3. 4 డ్వాక్రా సంఘాల కార్పొరేషన్, నెలవారీ మేళాలు, మహిళలు, పారిశ్రామికవేత్తలు తీర్చిదిద్దడమే మా ముఖ్య ఉద్దేశం అండి. 5 చిన్న మధ్య పరిశ్రమల ఏర్పాటు కోసం 1,000 కోట్లతో యూత్ ఫైనాన్షియల్ సెంటర్ మేము స్టార్ట్ చేస్తామండి. స్వయం ఉపాధి కల్పన స్టార్టప్స్ చేస్తాం. ఇవన్నీ చేయటానికి మాకు మీ నుంచి అంటే మీ మీడియా మిత్రుల నుంచి మాకు సహాయ సహకారం కావాలి. ఎందుకు? ఈ మార్పుకి మీరు కూడా మాకు సహాయం చేయండి.